first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. రామం రాఘవం మూవీలో సో యాజ్ ఎ డైరెక్టర్గా మన ధనరాజు గారికి యూ కెన్ సే పాస్ మార్క్స్ అని కూడా కాదు, ఇట్స్ ఎ డిస్టింక్షన్ మార్క్స్. యాజ్ ఎ యాక్టర్గా పీపుల్ రిసీవ్ చేసుకుంటారా లేదా అంటే ఆయనని ఇప్పటి వరకు అంటే తెలుగు ప్రేక్షకుల విషయంలో మైండ్లో ఒక టైప్లో మేము చూసాం. సో యాజ్ ఏ కమీడియన్గా చూసాము, కానీ ఇంత సీరియస్ ఓరియంటెడ్గా రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఆలోచించారా? అంటే ఒక యాక్టర్గా మీరు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ధన్రాజ్ హీ డిడ్ హిస్ 100%. వెన్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ధన్రాజ్ దట్ హీ విల్ డూ అ కామెడీ, హీ విల్ డూ ఇన్ దట్ రోల్, డెఫినెట్లీ మీరు ఒక డైమెన్షన్లో ఉంటారు, ఆయన ఒక డైమెన్షన్లో ఉంటారు. సో ఇది ఫస్ట్. సెకండ్ వచ్చి ఓవరాల్గా మన మూవీలో పర్ఫార్మెన్సెస్ కోసం ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదు. 100% చాలా బాగా చేశాడు, ధనరాజ్ కూడా బాగా చేశాడు. కానీ ఇప్పుడు కమర్షియల్గా మనం ఫుట్ఫాల్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి ధనరాజ్ గారి ఫేస్ ఫుట్ఫాల్ తీసుకురావడానికి మనకి యూజ్ అవ్వలేదు. ఓకే, బట్ యాజ్ ఏ కమిటెడ్ టు హిమ్ ఆన్ ద డే 1 మీరు చేయండి అని చెప్పాను. సో దాని మీదే ఉండడం వల్ల దిస్ ఆల్ వి అగ్రీ. బట్ రేపు పొద్దున్న మనం వాళ్ళ ఇంటికి ఓటీటీ ద్వారా తీసుకెళ్తున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ ఆల్సో లైక్ ఇట్. సి అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ అండి. ఇప్పుడు అదే ధనరాజ్ ప్లేస్లో కొత్త అబ్బాయిని పెట్టాం అనుకోండి, వాడి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో దెన్ పీపుల్ విల్ లైక్ ఇట్. సో ఆల్రెడీ ధనరాజ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఫ్యూ పీపుల్ కుడెంట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఓకే, మెయిన్గా ఒక ఫేస్ ఇప్పటి వరకు చూసిన ఫేస్ని సో ఒక డిఫరెంట్గా చూడాలంటే దానికి కొంచెం అంటే ఇమీడియట్గా మనం డైజెస్ట్ చేసుకోవాలనుకున్నా కొంచెం టైం పడుతుంది. వాళ్ళు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత హెవీ ఎమోషన్ ఉంటుంది, ఇది ఎంత అదవా సినిమాలో ఎంత ఘోరంగా ఉంటుంది అనేది వాళ్ళు అంటే కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసాము యాజ్ ఎ ట్రైలర్గా మేము చూసిన తర్వాత. కానీ మూవీ చూసిన తర్వాత మరీ ఇంతనా అని అనిపించేలా సో అనిపించింది. అండ్ సో ప్రొడ్యూసర్గా అయితే మీకు ఎంత మరి హ్యాపీనెస్ అనేది కూడా ఇచ్చింది ఈ మూవీ, పర్సనల్గా కనెక్షన్ కానీ? పర్సనల్గా కనెక్షన్ ఏంటంటే నాకు ఉన్న ఫ్యామిలీకి రామం రాఘవం వల్ల నా ఫ్యామిలీ చాలా పెద్దదైపోయిందండి. ఓకే, 100%. ఇప్పుడు సముద్రకని అన్న దగ్గర నుంచి, ధనరాజ్ దగ్గర నుంచి, ప్రమోద్ని గారు, సత్య, బాబీ అన్న, అలాగే మీడియాలో కూడా చాలామంది బాగా, ఇప్పుడు శివన్న కానీ, నాగేంద్ర గారు కానీ, ప్రతి ఒక్కరు అండి. ఇప్పుడు నా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరైతే ప్రభాకర్ గారితో పాటు మహిపాల్ గారితో పాటు శ్రీధర్, వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారండి. సో వాళ్ళ ఇంట్లో మనిషిలా నేను అయిపోయాను. సో వాళ్ళు పెద్ద పొజిషన్స్లో పెద్ద యాక్టర్స్ అయినా స్టిల్ దే బికమ్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ అన్నట్టు అయిపోయిందండి. సో ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ లైక్ మూవీ మొత్తం రిలీజ్ అయింది, ఐ వెంట్ టు అనదర్ ప్లేస్ అండ్ ఐ వాజ్ సిట్టింగ్ దోస్ టైమ్ నైట్ ఎవ్రీ వన్ కాల్ మీ అండ్ సేయింగ్ దట్ పృథ్వీ వై యూ వెంట్ టు అంటే, లేదు ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ వెళ్ళాను అంటే, నో యూ షుడ్ కమ్. సో దే ఫీల్ లైక్ ఏంటి ఇంత మంచి సినిమా తీసినా ఇదేంటి డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడా. సో ఈ యాంగిల్లో ఆ రోజు కాల్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ హానెస్ట్ యు ఆర్. రైట్. అంటే నేను కూడా బిలీవ్ చేసింది ఏంటంటే, మనం హానెస్ట్గా ఉంటే రిజల్ట్స్ అనేది గాడ్ ఆటోమేటిక్గా ఇస్తాడండి. ఓకే, నైస్ సార్. అండ్ మంచి పాజిటివిటీగా కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో మీడియా సైడ్ నుంచి కూడా యూ గాట్ అనే అంటే మీరున్న బిహేవియర్ తగ్గట్టే ద పీపుల్ ఆల్సో రిసీవింగ్ యూ అండ్ ఎవ్రీథింగ్. నాగేంద్ర అన్న కానీ, శివన్న కానీ, దే ట్రీటెడ్ మీ లైక్ ఎన్ యంగ్ బాయ్. వచ్చి ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏంటి ఇది. సో ఐ వాస్ బీన్ లైక్ దట్. సి మూవీ రిలీజ్ అవ్వకముందు కూడా నేను కలిసినప్పుడు అలానే ఉన్నా, మూవీ రిలీజ్ అయ్యాక రేపు పొద్దున్న ఇంకో మూవీ చేసినా అలాగే అంట. సో ఇట్స్ ఆల్ లైక్ ఇట్. నేను ఐ వెంట్ టు దుబాయ్, స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. అక్కడ నాకు ఒక 30-35 మంది ఎంప్లాయీస్. దెన్ ఐ వాజ్ ఇన్ టు మార్కెటింగ్ అండ్ ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ ఇన్ టు మూవీస్. నౌ అగైన్ ఐ వాంట్ టు డూ ఇట్. సో ఐ సీన్ ఆల్ ద కర్వ్స్ ఇన్ లైఫ్. సో ఈ కర్వ్స్ చూసినప్పుడు ఏంటంటే, వాట్ మేడ్ మీ టు ఎగ్జైట్ ఓన్లీ ద గుడ్ ఫిలిం, గుడ్ అవుట్పుట్. ఇదే కదా ఎగ్జైట్ చేస్తుంది. సో నౌ ఐ డోంట్ గివ్ థింగ్స్ వాల్యూ టు ద థింగ్స్, ఐ గివ్ వాల్యూ టు ద పీపుల్. సో ఆ రెస్పెక్ట్ దీనివల్ల డెఫినెట్లీ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్. యాక్చువల్గా ఇప్పుడు ఇలా ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వడానికి ద రీజన్ ఏంటి? అంటే బిఫోర్ మూవీస్లో వర్క్ చేద్దామని కూడా అడుగు పెట్టిన వాళ్ళు అగైన్ యూ గో బ్యాక్ టు ద దుబాయ్. ఒక్కటి ఏంటంటేనండి, మనిషి ఎంత మంచోడైనా
ఓ స్టూడియోకి రావాలంటే పెట్రోల్ కొట్టించుకోవాలి, ఆ కార్ తీయాలి. సో ఎవ్రీవేర్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఇస్ వెరీ వెరీ మచ్ నీడెడ్ అండి. దట్ టు ఇన్ దిస్ ఇండస్ట్రీ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ ఆర్ సమ్వన్ దే నీడ్ మనీ టు సర్వైవ్, దే నీడ్ మనీ టు ప్రూవ్. రైట్. సో ఈ ప్రూవ్ చేసుకున్న ప్రాసెస్లో చాలామంది రూమ్ రెంట్లు కట్టలేక, ఫుడ్ సరిగ్గా తీసుకోలేక దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో నేను వచ్చిన టైం 2012 టైంలో ఐ వెంట్ టు ఫ్యూ ఆఫీసెస్, ఐ వెంట్ సీన్ అండ్ ఆల్. సో ఆ టైంలో సోషల్ మీడియా కూడా ఎంత లేదు. సో వీ కెనాట్ యాక్సెస్ డైరెక్టర్స్ టు సే ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని ఇలా. సో ఇలాంటి ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే వీ నీడ్ టు డూ బై అవర్ సెల్ఫ్. ఒక మంచి కంటెంట్తో మనల్ని ప్రూవ్ చేసుకుంటే దెన్ పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ టు అస్. సో తర్వాత అక్కడికి వెళ్ళి, సో అల్టిమేట్ గోల్ టు మేక్ ఎ మూవీ, టు డైరెక్ట్ ఎ మూవీ, యాజ్ అ డైరెక్టర్ గా మీరు అడుగు పెట్టాలని ట్రై చేశారు. రావాలి అనుకుని ఇండస్ట్రీలోకి ఎలా. సో దెన్ ఇట్ వెంట్ కొన్ని సినిమాలు మనల్ని ఎత్తుక్కుంటాయండి. అవును. సో అలా నన్ను రామరామం ఎత్తుక్కుంది, అది జరిగింది. ఓకే ఫైన్, మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ గుడ్, మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ యూనో ఈ ఏజ్కి ఇలాంటి కంటెంట్ నువ్వు తీసుకోవడం కూడా నీది అదృష్టం. అంటే ఇన్ఫ్యాక్ట్ మీ ఏజ్లో ఉన్న ఎవరైనా ప్రొడ్యూసర్స్ అడుగు పెట్టారు అని అంటే యూజువల్గా ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది యూత్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఈవెన్ చూస్తున్న ప్రేక్షకులు కూడా అరే బ్రో మీరు ఇంత ఎంగా ఉన్నారు, అరే లవ్ స్టోరీసో లేకపోతే మంచి కామెడీ అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేసే మూవీస్ ఫుల్ తీస్తారేమో అనుకుంటే మీరు ఎమోషనల్గా ఏంటిది అని కూడా అనుకుంటారు. అవునండి. అవును లేదండి, ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్దే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక మంచి లవ్ స్టోరీ, ఎమోషనల్ లవ్ స్టోరీ ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడైనా కానీ